సబ్స్క్రైబ్ అవ్వండి డిజిటల్ యోగికి. మా దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ యోగి, ద యోగీస్ యూ కెన్ ట్రస్ట్. నేను మీ హోస్ట్ ఆదిత్యని. ఈరోజు ఈ వీడియోలో బడ్జెట్ 4K యాక్షన్ కెమెరా అయిన Xiaomi Vizia మినీ 4K యాక్షన్ కెమెరా యొక్క అన్బాక్సింగ్ మరియు ఓవర్వ్యూ చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వచ్చి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని ప్రైస్ Banggood.comలో 8,000 రూపీస్ ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇండియా బయట నుంచి ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి కస్టమ్స్ డ్యూటీ కూడా మీరుండే ప్లేస్ బట్టి పడుతుంది. పైగా దీని డెలివరీ కూడా దాదాపు 15 to 30 డేస్ పడుతుంది. ఒకవేళ మీరు కనుక అంతసేపు వెయిట్ చేయలేమనుకుంటే కనుక Amazon.inలో 4,000 రూపీస్కి దొరుకుతుంది. ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ మధ్య కస్టమ్ డ్యూటీస్ బాగా పెరిగాయి. సో ఖచ్చితంగా దీన్ని మీరు ఇంపోర్ట్ చేసుకుంటే కనుక దాదాపు 41% మనకి ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దీని అన్బాక్సింగ్ చూద్దాం. ముందుగా బాక్స్ మీద చూసినట్టయితే Xiaomi బ్రాండింగ్తో పాటు సైట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇచ్చారు. దీని అల్ట్రా HD 4K రికార్డింగ్తో పాటు స్టాగరింగ్ 2 hours బ్యాటరీ లైఫ్, 2.4 inch టచ్ స్క్రీన్ మరియు అంబ్రెల్లా CPU కూడా దీని మీద స్పెసిఫై చేసి ఉంది. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. బాక్స్ మనం ఓపెన్ చేయగానే ముందుగా మనకి కెమెరాతో పాటు బ్యాటరీ ప్లస్ ఛార్జింగ్ కోసమని మైక్రో USB కేబుల్ కూడా ఇచ్చారు. కేబుల్ లెంత్ అయితే బాగా తక్కువగా ఉంది, కానీ ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఫోన్కి యూస్ చేసే మైక్రో USB ఛార్జర్నే ది కెమెరాకి కూడా ఛార్జింగ్కి యూటిలైజ్ చేయొచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే కెమెరా చేతిలో పట్టుకోగానే మంచి సాలిడ్ మెటీరియల్తో తయారు చేశారేమో అనిపిస్తుంది, కానీ కెమెరా మొత్తం కూడా 90% మొత్తం ప్లాస్టిక్నే వాడారు. సో ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్షన్ కెమెరాస్లో యాక్సెసరీస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఈ కెమెరాని అండర్ వాటర్ షాట్స్ కానీ లేదా బైక్ మీద రైడ్ వెళ్తున్నప్పుడు ఆ షాట్స్ తీయాలి అంటే ఖచ్చితంగా యాక్సెసరీస్ అన్ని సపరేట్గా మళ్ళీ పర్చేస్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు కెమెరా సంగతి చూద్దాం. ముందుగా కెమెరా పైన ఈ కవర్ని రిమూవ్ చేస్తే ఇక్కడ మీరు చూస్తుంది 7 glass UV ఫిల్టర్ లెన్స్ విత్ f2.2 అపేచర్తో వస్తుంది. ఈ ప్రైస్లో UV ఫిల్టర్ ఇచ్చారంటే మంచి ప్రో కింద కన్సిడర్ చేయాల్సిందే. ఇంకా కెమెరా కింద సైడ్ చూసినట్లయితే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ కనిపిస్తుంది. సో బ్యాటరీ ప్లేస్ చేసుకున్న తర్వాత దాని పక్కనే మనకి మైక్రో SD స్లాట్ కూడా కనిపిస్తుంది. దీనిలో దాదాపు 64 GB మెమరీ దాకా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా కింద లిడ్ పక్కన మీరు చూసినట్లయితే ట్రైపాడ్ పైన మౌంట్ చేసుకోవడానికి ఒక స్క్రూ కూడా ఇచ్చారు. ఇంకా మీరు కెమెరా పైన చూసినట్లయితే కనుక మొదట పవర్ బటన్, దాని పక్కనే LED లైట్తో పాటు మైక్రోఫోన్, దాని పక్కనే స్పీకర్ గ్రిల్ కూడా కనిపిస్తుంది. కెమెరా మటుకి డిజైన్ విషయంలో బాగా ఇంప్రెసివ్గా ఉంది. ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా మ్యాట్ ఫినిష్తో పాటు సైడ్స్ అన్ని కూడా స్టోన్ ఫినిష్ రావడం వల్ల కెమెరా మొత్తం కూడా మంచి సాలిడ్ రగ్గుడ్ ఫీల్తో అనిపిస్తుంది. ఇంకా సైడ్ వచ్చి ఛార్జింగ్ కోసమని మైక్రో USB పోర్ట్ ఇచ్చారు. దీన్ని అవసరం లేనప్పుడు కవర్ చేసుకోవడానికి లిడ్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ లెన్స్ సెక్యూర్ చేయడానికి ఇచ్చిన మెటల్ రగ్గుడ్ సర్ఫేస్ వల్ల కెమెరాకి ఇంకొక యాడ్ అడ్వాంటేజ్ అయింది. కెమెరా లెన్స్ అవుటర్ ప్లేస్లో తప్ప మిగతా కెమెరా మొత్తం కూడా మంచి క్వాలిటీ ప్లాస్టిక్తో ఇచ్చారు. ఇప్పుడు ఈ కెమెరాని ఆన్ చేసి చూద్దాం. కెమెరాలో సింపుల్గా పవర్ ఆన్ చేయడానికి ఈ పైన ఉన్న బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అవుతుంది. ఇంకా కెమెరాలోని ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ముందుగా కెమెరా ఆన్ అయిన తర్వాత మనం ముందుగా పైనుంచి స్క్రోల్ కిందకి చేస్తే కనుక సెట్టింగ్స్, వైఫై బటన్, లాక్ బటన్ మరియు పవర్ బటన్ కనిపిస్తాయి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే వీడియోని డిఫాల్ట్గా సెట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. బ్రైట్నెస్ సెట్ చేసుకోవడానికి, పవర్ ఆఫ్ చేసుకోవడానికి, వైఫై ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి, బ్లూటూత్ పేరింగ్కి, ఇలా సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి. మనం కనుక రైట్కి స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో మోడ్స్ అన్నీ కనిపిస్తాయి. వీడియో చేసుకోవచ్చు, టైమ్ ల్యాప్స్ వీడియో చేసుకోవచ్చు, స్లో మోషన్ వీడియో చేసుకోవచ్చు, లూప్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల వీడియో మోడ్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. స్లో మోషన్ వీడియోస్, ఫోటో సెక్షన్ కానీ ఫోటో సెక్షన్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా రెజల్యూషన్స్ అవి చేంజ్ చేయాలి అంటే కనుక రెజల్యూషన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న అన్ని అవైలబుల్ రెజల్యూషన్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఆటోమేటిక్గా మనం రెజల్యూషన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో అలానే క్వాలిటీ, సో ఇలా ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ సెట్టింగ్స్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. కెమెరాలో ఉన్న ఈ ఆప్షన్తో పాటు కెమెరాని మనం MI ఫోన్ అనే అప్లికేషన్ ద్వారా మన ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంక ఈ కెమెరాలో వీడియో రికార్డింగ్ కోసం చాలా రెజల్యూషన్ ఆప్షన్స్ ఇచ్చారు. 4K 30 FPS నుంచి 720p 200 FPS వరకు మనం వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. త్రూ ఫోన్ లైక్ కెమెరాలో ఉన్న గ్యాలరీ అండ్ వీడియోని కూడా ఇంపోర్ట్ చేసుకొని అవసరం లేకపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ ఆప్షన్స్ అన్ని కెమెరాలో కూడా పర్ఫామ్ చేయొచ్చు. కానీ కెమెరాలో ఉన్న టచ్ అంత అద్భుతంగా ఏమీ లేదు. పైగా కెమెరా యొక్క స్క్రీన్ కూడా చాలా చిన్నది కాబట్టి త్రూ ఫోన్ ద్వారా ఈ సెట్టింగ్స్ అన్ని ఆపరేట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు దీని వీడియో శాంపిల్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో 4K 30 FPSలో రికార్డ్ అయింది.
దీనిలో 6 యాక్సిస్ స్టేబిలైజేషన్ ఉన్నప్పటికీ 1080p 60 ఫ్రేమ్స్ నుంచే ఈ స్టేబిలైజేషన్ వర్క్ అవుతుంది. సో ఈ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక దీనిలో ఎక్స్పోజర్ ఎలా ఉందో మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో కూడా 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో రికార్డ్ అయిన వీడియోనే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండోర్ ఆర్టిఫిషియల్ లైటింగ్లో 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ అయిన వీడియోనే. ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో అయితే కెమెరా నాట్ అప్ టు ది మార్క్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా కెమెరా యూస్ చేసి తీసిన కొన్ని శాంపిల్స్ ఇవి. అండ్ దీనిలో వైడ్ యాంగిల్ లేదా ఫిష్ ఐ కూడా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న షాట్ వైడ్ యాంగిల్ ఆన్ చేసినప్పుడుది, ఇది వైడ్ యాంగిల్ ఆఫ్ చేసినప్పుడుది. 2 షాట్స్ పక్కన పెట్టినట్లయితే మీరు క్లియర్గా ఈ యొక్క చేంజ్ని అబ్జర్వ్ చేయొచ్చు. నాకు ముఖ్యంగా 4K అవుట్డోర్ కండిషన్స్లో చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది. కలర్ రీప్రొడక్షన్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ, ఎక్స్పోజర్ కానీ చాలా బాగున్నాయి. ఈ బడ్జెట్లో ఈ అవుట్పుట్ వెరీ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు దీని 6 యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మీరు చూసినట్లయితే కనుక ఇమేజ్ స్టెబిలైజేషన్ పేపర్ మీద చాలా ఇంప్రెసివ్గా ఉంది, కానీ రియాలిటీలో నాట్ అప్ టు ది మార్క్. జనరల్గా యాక్షన్ కెమెరా అంటే స్టెబిలైజేషన్ పర్ఫార్మెన్స్లో చాలా బెటర్గా ఉంటుంది, కానీ దీనిలో మటుకి నాట్ అప్ టు ది మార్క్. దీనిలో స్లో మోషన్లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్లో మోషన్లో రికార్డ్ చేసిన వీడియోనే. ఈ శాంపిల్స్ మీరు చూసినట్లయితే కనుక ఈ స్లో మోషన్ని వర్త్ మెన్షనింగ్ అని చెప్పొచ్చు. ఈ కెమెరాని పిక్చర్స్ తీయడానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కెమెరాలో తీసిన కొన్ని పిక్చర్ శాంపిల్స్ని చూద్దాం. ఓవరాల్గా ఫొటోస్లో కూడా కలర్ సాచురేషన్ అండ్ రీప్రొడక్షన్ నాకు ఈ బడ్జెట్ రేంజ్లో చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా దీని గురించి చెప్పాలంటే దీనిలో నాకు ప్రోస్ అండ్ కాన్స్తో కంపేర్ చేస్తే ప్రోసే ఎక్కువగా ఉన్నాయి. ముందుగా దీని యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ అండ్ బెస్ట్ ప్రో కింద అనిపించింది దీని యొక్క ప్రైస్. 8000 రూపీస్కి 4K యాక్షన్ కెమెరా అంటే ఖచ్చితంగా దీని యొక్క వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రో కింద మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిందే. మీరు అనుకోవచ్చు 400 రూపీస్కే గోప్రో క్లోన్స్ చాలా మార్కెట్లో అవైలబుల్గానే ఉన్నాయనిపిస్తుంది, కానీ వాటి యొక్క అవుట్పుట్ చూస్తే కనుక 0 అవుట్పుట్ లభిస్తాయి. సో దాంతో కంపేర్ చేసి చూస్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని ఇమేజ్ అండ్ వీడియో అవుట్పుట్. యాక్షన్ కెమెరాస్ ఆర్ మెంట్ టు బి అవుట్డోర్. సో అవుట్డోర్ కండిషన్స్లో ఎక్సలెంట్గా క్వాలిటీ అవుట్పుట్ని డెలివర్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి MI ఫోన్ యాప్తో రియల్ టైంలో దీన్ని యూస్ చేసుకోవటం. ఐ బెట్ ఒక్కసారి ఈ ఫోన్లో మీరు కనుక యూస్ చేయడం మొదలు పెడితే మరొకసారి కెమెరాలో ఉన్న సెట్టింగ్స్ని టచ్ కూడా చేయరు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దీని డిజైన్. కెమెరా మొత్తం కూడా మ్యాట్ ఫినిష్తో రావడం వల్ల, లెన్స్ మీద ఉన్న ప్రొటెక్షన్ కోసం మెటల్ బాడీని యూటిలైజ్ చేయడం వల్ల కెమెరా మొత్తం కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది డిజైన్ విషయంలో. సో ఇప్పటిదాకా దీని ప్రోస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దీని యొక్క కాన్స్ చూద్దాం. ఫస్ట్ నాకు బాగా డిసప్పాయింటింగ్ అనిపించింది కెమెరాలో ఉన్న టచ్ రెస్పాన్స్. ఇది అంత ఎఫెక్టివ్గా లేదు. సో కొంచెం బెటర్గా ఇచ్చుంటే చాలా ఇంప్రెసివ్గా ఉండేది. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని లెన్స్ పైన ఉన్న ప్రొటెక్టివ్ క్యాప్. ఒక్కసారి లెన్స్ పైన ఉన్న కవర్ని రిమూవ్ చేస్తే లెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా మీరు మళ్ళీ లెన్స్ పైన ఉన్న కవర్ని పర్చేస్ చేయాల్సిందే. సో మనం వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో నాకు ముఖ్యంగా కనిపించింది ఈ 2 కాన్సే. ఇంకా ఫైనల్గా దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే 8K బడ్జెట్లో 4K యాక్షన్ కెమెరా కొనాలి అనుకుంటే మటుకి ఇదే పక్కాగా బెస్ట్ ఆప్షన్. సో మీరు కనుక దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే బెస్ట్ బై లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది మరి ఫ్రెండ్స్, చూశారుగా ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డిజిటల్ జోకీకి సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తూ నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్.